ద్వారా మదర్స్ హార్ట్ ని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తా ఉన్నాను. ఎందుకంటే 2020 2012 లో స్టార్ట్ అయినప్పుడు సూరపేటలో అప్పటి నుంచి ఇప్పటిదాకా మా యొక్క పేరెంట్స్ మరి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఐఎమ్ ద ప్రోడక్ట్ ఆఫ్ దిస్ మదర్స్ హార్ట్. మరి దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి మరి దేవుని థ్యాంక్స్ చెప్తూ ప్రార్థనతో ఈ యొక్క వాక్యాన్ని మనం ప్రారంభించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు కాచి కాపాడి సజీలకలో ఉంచినందుకు నీకు చెప్తున్న ప్రేమ, కృప, కనికరానికై వందనాలు. పరిశుద్ధాత్మదేవ, నా ద్వారా మీరు మాట్లాడమని తండ్రి వేడుకుంటున్నాను. తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నాయన. వచ్చిన వారిని ప్రభా, రానున్న వారిని కూడా బ్లెస్ చేయండి. నీ ఆత్మతో నింపి తండ్రి అందరినీ బలపరచమని యేసు క్రీస్తునం నడి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఆల్రెడీ మీరు చూసినట్లయితే థీమ్ వే ద నారో వే అన్నప్పుడు ఆ అక్కడ మనం ఈ యొక్క వాక్య భాగము చూస్తే అక్కడ ఒకసారి చదువుకుందాం. ఇర్మియా 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. సో ఇక్కడెక్కడ మరి ఇరుకైన మార్గం అని లేదు కదా. మరి ఎందుకు ఈ రెఫరెన్స్ అంటే, మరి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఏంటంటే, థర్స్డే రోజు నేను లైవ్ చేయాల్సి ఉండే, ఆ రోజు రాజ్మామ్ వచ్చి సాటర్డే నువ్వు మెసేజ్ చెప్పు అని చెప్పేసి అన్నారు. అంటే సరే అని ప్రార్థిస్తా ఉన్నాను. ఆ రోజంతా బిజీ ఉంటే నైట్ కల్లా నాకు ఆ థీమ్ పంపి అని చెప్పేసి చెప్పాను. ఆ నైట్ అంతా ప్రేయర్ చేస్తా ఉంటే గాడ్ మాట్లాడారు. సో ఈ నారో వే గురించి మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 13, 14 వచనాలు చూస్తే అక్కడ ఇరుకైన ద్వారములో ప్రవేశించుడి అని ఉంటుంది. అయితే ఎందుకు ఇరుకైన ద్వారంలో ప్రవేశిస్తే మనం ఎక్కడికి వెళ్తామంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇరుకైన మార్గంలోనే మనం వెళ్ళాలి. అయితే ఈ ఇరుకైన మార్గం గురించి ధ్యానించుకోవడానికి ముందుగా ఇక్కడ దేవుడు అంటున్నాడు, పురాతనమైన మార్గాలలో, ఇప్పుడు మనం చదువుకున్న రెఫరెన్స్ చూసినట్లయితే పురాతన మార్గాలను గూర్చి విచారించుడి, మీరు తెలుసుకోండి. పోయినసారి 2022 అక్టోబర్లో ఇదే మదర్స్ హార్ట్ లో నేను వాక్యం చెప్పినప్పుడు చెప్పాను, జనరేషనల్ బ్లెస్సింగ్స్ అని. అయితే అప్పుడు ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాను, ఎందుకంటే ఇది మన పితరులు ఇచ్చిన ఇది ఒక ప్లాట్ఫామ్ మనకి. ఎందుకు అంటే మరి ఒక 60+ ఇయర్స్ బ్యాక్ మరి డెక్కన్ ప్రాంతంలో 5 ఫీల్డ్స్ లో మరి సెకండ్రాబాద్, అలాగే వరంగల్, హన్మకొండ, నల్గొండ, సూర్యాపేట, ఈ 5 ఫీల్డ్స్ లో నుంచి మరి స్త్రీలుగా కూడి, మా అమ్మమ్మ కూడా దీంట్లో ఇందాక మాట్లాడినారు, మా మూడో మేనమామ గారు. సో మా అమ్మమ్మ వీళ్ళందరూ కూడా మరి దాంట్లో మెంబర్స్ గా ఉండి వాళ్ళ పేరెంట్స్ కూడా సేవ చేస్తున్నారు. మరి దీన్ని మరి మొత్తానికి కార్నర్ స్టోన్ గా ఉన్న మరి సుధాన్ దేవదాస్ అమ్మమ్మ మరి ఒక రోజు 2012లో సిబిసి సూరపేటలో ఆ రోజు ఐ థింక్ మీటింగ్ అయిపోయినాక చర్చ్ లో అందరికి థ్యాంక్స్ చెప్తూ ఈ విషయం చెప్పింది. ఎందుకు యూత్ మీటింగ్, ఎందుకు ఈ మదర్స్ హార్ట్ ని నేను స్టార్ట్ చేశానో మనకు తెలుసు. హిస్టరీలో తెలంగాణలో అయిన భయంకరమైన తెలంగాణ మూమెంట్ లో అనేక మంది యవనులు చనిపోతా ఉంటే, అయ్యో వీళ్ళు నశించిపోతున్నారు కదా, మన యవన బిడ్డలు అట్లా నశించిపోవడానికి వీలు లేదు, మన తెలంగాణ ప్రాంతం అని చెప్పేసి తను అనుకుంది. కానీ యాక్చువల్లీ థాట్ రావడానికి ముందు తను చెప్తా ఉంది ఏంటంటే, జేజమ్మ వాళ్ళ మనవరాలు అడుగుతా ఉంటారంట, వాళ్ళ కాలేజెస్ లో ట్రెడిషనల్ డ్రెస్ శారీ కట్టుకొని వెళ్తున్నప్పుడు, అమ్మమ్మ మా ఫ్రెండ్స్ అందరికి ఫుల్ బంగారం 7 వారాల నగలు ఉన్నాయంట, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఇచ్చింది, మీ మమ్మీ మీకు ఏమి ఇవ్వలేదా అని అడిగిందంట.
అడిగితే తను అనిందంట, మా అమ్మ మాకు భయము, దేవుని యందు భయము, దేవుని యందు భక్తి ఏమైందో మాకు అది నేర్పించింది. అది కొనలేంది, ఎవ్వరు ఇవ్వలేంది బేట అని చెప్పిందంట. చూడండి, చాలా ఇయర్స్ 2012లో చెప్పింది ఈ విషయం. అయితే నేను అనుకున్నాను, నిజమే కదా, దీని గురించి ఎవరు ఆలోచించరు కదా. పై వస్త్రాలు, పైన ఎట్లున్నాం, పైన ఎట్లా కనబడుతున్నాం అనేది ఒక్కటే చూస్తారు కానీ అసలు అసలు ఇంపార్టెంట్ అయినది చూడరు కదా. ఈ రోజు మనకు తెలుసు, ఇది ఇంగ్లీష్ లో చూస్తే క్రాస్ రోడ్స్ అని ఉంటది. క్రాస్ రోడ్స్ అంటే 4 రోడ్స్ ఉంటాయి కదా. అయితే ఈ 4 రోడ్స్ లో మనకు తెలియదు. ఒక 3 ఇయర్స్ బ్యాక్ కూడా నేను క్రాస్ రోడ్స్ లో ఉన్నాను. ఇందాక చెప్పినట్టు ఎంఎస్సి బయోటెక్నాలజీ నేను చదివాను. సివిల్స్ కోసము 5 సంవత్సరాలు సివిల్స్ కోసము చాలా కష్టపడ్డాను. 4 సార్లు రాశాను, 4 టైమ్స్ అటెంప్ట్ చేశాను. థర్డ్ అండ్ ఫోర్త్ టైంలో కొన్ని మార్క్స్ తో ప్రిలిమ్స్ పోయింది. నాకు వచ్చిన నిరాశ, నాకు కలిగిన దుఃఖము, నేను ఎన్నోసార్లు సాతాన్ని ఏం ప్రేరేపించిందో నేను చెప్పాను పోయినసారి సాక్ష్యంలో. చనిపో, మేము అపార్ట్మెంట్స్ లో ఉంటాం, పైకి వెళ్ళి దూకేసే అన్నప్పుడు నేను ఏడ్చుకుంటున్నా. ఒక్కటే భయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి సేవ, పరిచర్య ఇవన్నీ నార్మల్ థింగ్స్, నా లైఫ్ స్టైల్ ఇది అంతే. అంతేగాని దీనికోసం ప్రత్యేకంగా సేవ చేయాలి ఇవన్నీ నాకు తెలియదు. చనిపోతే నరకం పోతా కాబట్టి అదొక్క విషయాని కోసం నేను జీవిస్తూ ఉండేదాన్ని. అయితే నేను కూడా క్రాస్ రోడ్స్ లో ఉన్నప్పుడు నేను అనుకునేదాన్ని, ప్రభా చాలా సార్లు దేవుడు ఇట్లాంటి యవనస్తుల కూడికలో అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేక ప్రాంతాల్లో ఆయన ప్రతిసారి ఉన్ని అంకుల్ ద్వారా, మరి జేజమ్మ ద్వారా, అనేకమైన స్పీకర్స్ ద్వారా దేవుడు నాతో మాట్లాడు, కానీ ఎప్పుడు కూడా నేను ఒప్పుకోలేదు. సేవ అంటే ఇది, నేను ప్రభా నాకు జాబ్ ఇవ్వు, నేను కలెక్టర్ని చేయి, మా అప్ప కమిషనర్ కదా, నేను కలెక్టర్ అయి ఇంకా పైసలు, ఎందుకంటే డబ్బు ఇంకా పవర్ ఉంటే గాని ఇక్కడ మనుషులు ఎవరు మాట వినరు. మాకు ట్రైబల్ మినిస్ట్రీ ఉంది అక్కడ. ఆ ట్రైబల్ పాస్టర్స్ పాపం వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి నక్సలైట్స్ గా వాళ్ళని చిత్రీకరించి పోలీసులు తీసుకొని వెళ్ళిపోతే పప్ప ఒక కాల్ చేస్తే వాళ్ళని విడిపించేటోళ్ళు. నాకు అనిపించేది, పప్పాకే ఇట్లుంటే మరి నేను కలెక్టర్ అయితే నేను ఇంకెక్కువ చేయొచ్చు కదా అని చెప్పేసి అదొక్కటే ఆశ ఉండేది. కానీ దేవుని మాటను, ఏది మేలు నా లైఫ్ లో, ఏ మార్గంలో వెళ్తే నేను సక్సెస్ఫుల్ గా ఉంటాను, అది గాడ్స్ విల్ అయి ఉంటుందని నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు. ఈ నారో వే గురించి, ఈ నారో పాత్ గురించి మాట్లాడుతూ, మరి ఈ ఇరుకైన ప్రతి క్రైస్తవుడు కూడా ఈ ఇరుకైన మార్గంలోనే వెళ్ళాలి. ఈ లోకంలో మనం ఈ లోకాధికారికి వ్యతిరేకులుగా ఉన్నాం. మనందరికీ తెలుసు కదా, ఈ ఎర్త్ ని రూల్ చేసేది డార్క్ ఫోర్సెస్, సేటనిక్ ఏంజల్స్, సేటన్ అధిపతి దీనికి. కానీ దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, మనకు తెలుసు బైబిల్లో చాలా సార్లు యేసుప్రభువారు అంటాడు ఏంటంటే, ఈ లోకం ఇచ్చినట్లుగా మీకు శాంతి ఇవ్వను, ఈ లోకంలో ఉన్నట్లుగా కాదు, ఈ లోకానికి మీకు సపరేషన్ ఉంది. కానీ మనం అర్థం చేసుకోవట్లేము ఏంటంటే, ఏముందిలే అని. ఆ క్రాస్ రోడ్స్ లో నేను కూడా నిలబడినప్పుడు దేవుడు నాతో మాట్లాడింది ఏంటంటే, యూ హ్యావ్ టు డూ మై వర్క్. నాతో మాట్లాడి ఒకటే, 31st డిసెంబర్ 31st 2021 ఆ రోజు మధ్యాహ్నం నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. నాకు ఇంకా ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అప్పటికే ఆ 3 అటెంప్ట్స్ ఇచ్చున్నాను అనుకుంటా, ఫోర్త్ అటెంప్ట్ కూడా అయిపోయింది. అయితే ఏడ్చుకుంటూ, ప్రభా నేను ఆశపడ్డది ఏది కూడా నాకు ఇవ్వవా అని చెప్పేసి ఏడుస్తూ ఉంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో సర్వలోకానికి వెళ్ళి సర్వ సువార్త ప్రకటించమని మాట్లాడాను. అయితే నేను అనుకున్నాను, ఇది ఎట్లయినా చేస్తా కదా ప్రభా, ఇప్పుడు ఎందుకు చెప్తా ఉన్నావు, నాకు జాబ్ గురించి మాట్లాడు, నేనేం చేయాలి నెక్స్ట్ అని చెప్తే దేవుడు అది మాట్లాడు. దాని తర్వాత ఇంకా అనేక వర్సెస్, అదే మాటలున్న అనేక రెఫరెన్సెస్ నాకు చూపిస్తే ఇంకా నేను అనుకున్నాను, ఐ కెనాట్ ఫైట్ అగైన్స్ట్ గాడ్స్ విల్ అండ్ గాడ్ అని చెప్పేసి నేను నీ పని చేస్తానన్నాను. ఇప్పుడు చాలా మంది యూత్ వాళ్ళు రాలేదు సూర్యాపేటలో. మరి దేవుడు నన్ను ఎప్పుడైతే నేను సబ్మిట్ చేసుకున్నానో అప్పటి నుంచి నన్ను బట్టి అనేక మంది యవనస్తురాలు లేవనెత్తాడు. ఆ వాళ్ళందరికీ ఈ రోజు యూత్ మీటింగ్ ఉంది, అందుకే వాళ్ళు ఎవ్వరు రాలేకపోయి ఉన్నారు. సో అప్పుడు ఒక ఒక చెల్లి చెప్తోంది, అక్క ఆ రోజు దేవుడు ప్రాఫిటికల్ గా ఆమెతో మాట్లాడారు నా ద్వారా. మాట్లాడినప్పుడు ఆమె అంటుంది, అక్క నువ్వు ముందే వచ్చుంటే బాగుండు కదా, ఒక 1 year ముందు నువ్వు వచ్చుంటే నా లైఫ్ ఇట్లుండే. ఈ రోజు కూడా తను కాల్ చేస్తుంది. నాకు ఆమె చూస్తే రిగ్రెట్ ఫీల్ అవుతాను, గిల్ట్ ఫీల్ అవుతాను. అయ్యో, మనం అనుకుంటాము ఎందుకు మనము మన లైఫ్ ని దేవునికి సబ్మిట్ చేసుకోవాలి, వై వీ హ్యావ్ టు గో టు దిస్ పాత్, ఈ పెయిన్ ఎందుకు, ఈ యొక్క అవమానం ఎందుకు, ఈ మనుషుల రిజెక్షన్ ఎందుకు మనకు తెలియదు. కానీ గాడ్ ఇస్ సేయింగ్, నీ పురాతనమైన మార్గాలు అంటే నాకు అర్థం కాదు. పురాతనం అంటే ఏం చేయాలి, మా తాతల సేవ చేయాలా,
ఏం చేస్తే అది పురాతనమైన మార్గము మేలైనదని నాకు నెమ్మదిస్తుంది అన్నప్పుడు ఈ యొక్క నారో ఫస్ట్ మనం నారో వే లో ఏముంటది అంటే ఇరుకైన మార్గములో అఫ్ కోర్స్ రాళ్ల మార్గం ముళ్ళ మార్గం ఉంటది. అయితే ఈ యొక్క ముళ్ళ మార్గము వీటిలో కూడా మనం చూసినట్లయితే మొదటిగా ఇర్మియా 18వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే జెర్మియా చాప్టర్ 18 వర్స్ 15. అయితే నా ప్రజలు నన్ను మరచి ఉన్నారు, మాయకు ధూపం వేయుచున్నారు, మెరక చేయబడని దారిలో తాము నడవవలెనని పురాతన మార్గములైన త్రోవలలో తమ్మును తాము తొట్టిల్ల చేసుకొనుచున్నారు. వాళ్ళు ఇక్కడ పురాతనమైన మార్గం నడవడానికి ఇష్టపడట్లేరంట. ఎవరు వాళ్ళంటే ఇజ్రాయెలైట్స్, మనమే. ఎప్పుడైనా వెళ్ళి మీ గ్రాండ్ పేరెంట్స్ లేకపోతే మీ పేరెంట్స్ ని వెళ్ళి అడగండి, అసలు ఇప్పుడు మన ఫాస్ట్ లైఫ్ లో ఇన్స్టెంట్ థింగ్స్ అవుతున్నాయి కానీ మీరు అసలు దేవుణ్ణి ఎట్లా నమ్ముకున్నారు, అసలు మనకి దేవుడు ఎట్లా తెలుసు, రక్షణ ఎట్లొచ్చిందని అడిగారా? వాళ్ళు చెప్తారు ఏంటంటే మాకు అప్పుడు ఏమీ తెలియదు, బైబిల్ పట్టుకొని సంఘానికి వెళ్ళటోళ్ళం, ఎదురు చెప్పడం ఇవేమి కూడా మాకు తెలియదు, మా తల్లిదండ్రులు ఏది చెప్తే ఏ మార్గంలో వెళ్ళమంటే తలొంచుకొని అదే నడిచాం, మాకు దేవుడు అట్లా తెలుసు అని చెప్తారు. వాళ్ళు స్వచ్ఛంగా బైబిల్నే ధ్యానించారు, బైబిల్లోని విషయాలు, ప్రార్థన, ఇదే మాకు తెలుసు, వేరేదేమీ తెలియదు. ఈరోజు మనకున్న ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి లేదు, కానీ వాళ్ళ యొక్క మార్గము శ్రేష్టమైన మార్గం. వాళ్ళు విశ్వాసముతో దేవునిపై ఆధారపడి వేసిన ఆ యొక్క ఫుడ్ స్టెప్స్ ని బట్టి ఈ రోజు మనం జీవిస్తా ఉన్నాం. ఈ రోజు మనకి ఈజీగా వచ్చేసింది రక్షణ, ఈజీగా చర్చెస్ కి వెళ్తున్నాం, వస్తున్నాం. ఈ యొక్క ఇరుకైన మార్గం ఎట్లా ఉంటుందో నేను ఇంగ్లీష్లో చదువుతా ఉన్నాను, నాది ఎన్ఎన్టి ట్రాన్స్లేషన్. యెషయా 35, ఐజయా చాప్టర్ 35 వర్స్ 8. And a great road will go through that once deserted land. It will be named the highway of holiness. ఇదంతా మరి హైవే ఆఫ్ హోలీనెస్. ఈ యొక్క ఇరుకైన మార్గములో పరిశుద్ధంగా మాత్రమే నడవగలమంట, అది పరిశుద్ధమైన మార్గం అంట. Evil-minded people will never travel on it. It will be only for those who walk in God's ways. దేవుని మార్గాలలో ఎవరైతే నడుస్తారో, ఎవరైతే ఆయనను వెంబడిస్తారో, క్రైస్తవులుగా మనం అందరం ఆయన డిసైపుల్స్. క్రిస్టియన్స్ అంటే వి ఫాలో క్రైస్ట్, బట్ ఆర్ వి ట్రూలీ ఫాలోయింగ్ క్రైస్ట్ ఇన్ అవర్ లైఫ్స్? ఓన్లీ దోస్ హు వాక్ ఇన్ గాడ్స్ వేస్, ఆయన మార్గాలలో నడిచే వాళ్ళు, ఉండేవాళ్ళు మాత్రమే మరి ఈ యొక్క ఇరుకైన మార్గం పరిశుద్ధమైన మార్గం అంట మొదటిగా. రెండవదిగా చూస్తే మత్తయి సువార్త మనందరికీ తెలుసు, 11వ అధ్యాయం 29. Matthew chapter 11 verse 29. Take my yoke upon you and let me teach you, because I am humble and gentle at heart, and you will find rest for your souls. ఇక్కడ చూస్తే దేవుడు సాత్వికుడు, యేసయ్య సాత్వికుడు కదా, మనం కూడా ఆ యొక్క హ్యూమిలిటీని మనం మెయింటైన్ చేయాలి. మన వేలో ఎన్నొచ్చినా కూడా పరిశుద్ధంగా, అలాగే హ్యూమిలిటీ, హంబుల్నెస్ తో మనం ముందుకెళ్ళాలి. మూడవదిగా చూసినట్లయితే లూకా సువార్త 6వ అధ్యాయం 29వ వచనం. Luke chapter 6 verse 29. What sorrow awaits you who are praised by the crowds, for their ancestors also praised false prophets. ఇక్కడ ఈ యొక్క దారుల మనుషులు మనని గనపరచరంట, ఇష్టపడరంట, పొగడరంట. We are only been honored by God. దేవుడే మనకు కనిపిస్తుంది. దేవుడు మనతో ఉంటే అప్పుడు మనకు ఘనత వస్తుంది.
నేను ఫెయిల్యూర్ గా ఉన్నప్పుడు మా అప్ప కమిషనర్ ఏమో, కానీ ఈరోజు ఆయన పరిచర్య కోసము నా జీవితాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు మరి దేవుడు నన్ను ఆనర్ చేస్తా ఉన్నాడు. బట్ ఐ సబ్మిటెడ్ ఫస్ట్ టైం 2022లో నాకు మెసేజ్ వచ్చింది. నేను భయంకరంగా ఏడుస్తూ, గాడ్ ఇంకా ఫెయిల్ చేస్తావు, నా వల్ల కాదు, నేను నీ వాక్యాన్ని పరిచర్య ఏం చేయను, నాకు జాబ్ ఇస్తేనే నేను చేస్తాను, లైఫ్ లో ఏమైనా చేస్తే ఇస్తానని చెప్పి చేస్తానన్నప్పుడు ఒక మెసేజ్ వచ్చింది ఏంటంటే, నీ వాక్యం యూట్యూబ్ లో విన్నాము, బాగా చెప్పావు నాన్న అంటే, ఆ థ్యాంక్ యూ. ఏముంది ఆ వాక్యంలో, అందుకు ఆ రోజు థర్స్డే వాక్యం చెప్పకుండా పండుకున్నా నేర్చుకుంటూ. అయితే నువ్వు వచ్చి, అది లెంట్ టైమ్స్ అన్నమాట, శ్రమల దినాలలో నువ్వు వచ్చి ఈస్టర్ రోజు మా చర్చ్ లో వచ్చి వాక్యం చెప్పాలి అని. ఆ మాటకి నేను చాలా ఏడ్ చేశాను. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్, నేనేం చెప్తాను అసలు, నాకేమొచ్చు, అది కూడా చర్చ్ లో పులిపిట్టకి వాక్యం నేను చెప్పాలా, ఎట్లా అని అనుకున్నాను. అనుకుని నేను చాలాసేపు, గాడ్ ఐఎమ్ నాట్ వర్దీ ఫర్ ఇట్ అని ప్రార్థించి చెప్తాను, మాక్సిమం నో అని చెప్పేసి నేను అనుకున్నాను మనసులో. మా పేరెంట్స్ అందరూ కూడా గో అని చెప్తున్నారు. ఏంటి అసలు అని చెప్తే, రాజమండ్రిలో ఒక చర్చ్ నన్ను ఆహ్వానించి వెళ్ళినప్పుడు, నేను ఇది పోయినసారి కూడా చెప్పుంటాను, అక్కడ కోవిడ్ టైంలో పిఎంఓలో పనిచేసే, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లో పనిచేసే ఒక అంకుల్ కి చాలా సీరియస్ ఉంటే, ఆ అంకుల్ పప్పా ఫ్రెండ్, పప్పా ప్రే చేస్తే ఆయన హీల్ అయ్యారని కృతజ్ఞతగా ఆయన ఏం చేశారంటే, నాకు ఇద్దరు తమ్ముళ్ళు, చిన్న తమ్ముడికి నాకు ఇద్దరికి కలిసి రాజమండ్రి టు హైదరాబాద్ టు అండ్ ఫ్రో, రాను పోను టికెట్స్ తీసి పంపించారు. పంపించినప్పుడు నిజంగా చెప్తున్నాను, గొప్ప సేవకురాల్లాగా నన్ను అక్కడ మంచిగా బొకే తీసుకొచ్చి నన్ను ఆ ఫొటోస్ తీయలేదు కానీ నన్ను ఆహ్వానించారు. వెల్కమ్ టు సార్. ఐ వాజ్ షాక్, నేను ఎవరిని అసలు, వీళ్ళు ఎందుకు ఇట్లా వెయిట్ చేస్తున్నారు. ఈ బైబిల్ పట్టుకొని వెళ్ళాను, ఇది బైండ్ చేశాను, మొత్తం చిరిగిపోయింది, ఇది మా రాజమామ ఇచ్చిన గిఫ్ట్ యుఎస్ఏది. సో ఈ బైబిల్ పట్టుకొని ఏడుస్తున్న ఫ్లైట్ లో వచ్చిన, ఎప్పుడు నేను ఫ్లైట్ ఎక్కలేదు. గాడ్ గేవ్ దట్ ఆనర్. అక్కడికి వెళ్ళాక నాకు షీల్డ్ ఏదో ఇచ్చారు, మొత్తం సన్మానించారు. నేను తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు, నేను అర్హురాలిని కాదు అని చెప్పినా కూడా, లేదు లేదు, ఇది ఇన్స్టెంట్ గా మేము చేసింది కాదు, మేము ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాం నీ కోసం అని చెప్పేసి అన్నప్పుడు, గాడ్ గేవ్. నా ఇరుకైన మార్గంలో నాతో ఎవరు లేరు. అఫ్ కోర్స్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉండొచ్చు, కానీ వాళ్ళకి తెలియదు వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ యాక్చువల్లీ. సో ఇరుకైన మార్గము, ఇట్స్ ఎ వే ఆఫ్ హోలీనెస్ అండ్ వే ఆఫ్ హ్యూమిలిటీ, అండ్ ఆల్సో ఇట్ ఈస్ అ వే వేర్ యూ గెట్ ఆనర్డ్ బై గాడ్, అండ్ గాడ్ విల్ గెట్ ఆనర్ త్రూ యూ. నీ ద్వారా ఆయన ఘనత వస్తుంది. ఈ యొక్క ఇరుకైన మార్గంలో వెళ్ళిన ఒక్క వ్యక్తిని గురించి ధ్యానించుకొని ముగించుకుందాం. ఆది కాండము 26వ అధ్యాయం మొత్తం చదివితే మనందరికీ తెలుసు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, మరి ఆయన ఆ యొక్క గెరారు ప్రాంతంలో మరి వెళ్తా ఉన్నాడంట, ఈజిప్ట్కి వెళ్ళాలి, ఎందుకంటే ఆయన ఉన్న ప్రాంతంలో అక్కడ భయంకరమైన ఫెమైన్ వచ్చిందంట, కరువు. ఆ కాలంలో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు ఏంటంటే, చూద్దాము, ఆది కాండము 26వ అధ్యాయం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిష్తీయుల రాజు అయిన అమాలేకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమునందు పరవాసివై యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఇక్కడ చూసినట్లయితే మరి ఆయన ఉన్న ప్రాంతము, అక్కడ కరువు వస్తే ఆయన వెళ్తా ఉన్నాడంట. రాజు దగ్గరికి వెళ్ళి, మీ దగ్గర నేను ఉండాలి, మేము మీ ఊర్లో ఉంటాం, ఎందుకంటే ఇప్పట్లాగా మన ఇద్దరం ఒక 5 మెంబర్స్ ఫ్యామిలీ కాదు కదా. ఈ హ్యాడ్ క్యాటిల్స్, ఈ హ్యాడ్ హిస్ ఫ్యామిలీ సర్వెంట్స్, చాలా మంది అందరం తీసుకొని వెళ్ళినప్పుడు మరి దేవుడు అక్కడ మాట్లాడుతా ఉన్నాడంట, నువ్వు ఇదే ల్యాండ్ లో ఉండు, పరవాసివై ఉండు. మనం కూడా ఈ లోకంలో ఫారినర్సే, మన సిటిజన్షిప్ పరలోకం. కానీ మనం అనుకుంటాము ఈ ఇల్లు, ఇవి వీళ్ళందరూ మనోళ్ళే, అందరూ విడిచిపెట్టిపోతారు, ఒకరోజు మనం కూడా పరలోకమే వెళ్ళారు, వేరే మార్గం లేదు. నువ్వు ఈ ల్యాండ్ లో ఉన్నప్పుడు నేను నిన్ను బ్లెస్ చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను. కరువులో ఎక్కడైనా ఆశీర్వాదం కనబడుతుందా అండి? మరి దేవుని మాటకు ఆయన లోబడ్డాడు.
ఆయన అనుకుంటే వేరే మంచిగా అన్ని ఉన్న సౌఖ్యంగా సమృద్ధి కలిగిన దేశంలో ఉండొచ్చు. ఈరోజు ఇండియాలో కూడా నాకు చాలా బాధ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి సేవ చేయడం, ఒక మిషనరీగా ఆఫ్రికాకి వెళ్ళడం అనేది నా కోరిక. నేను ఎప్పుడు చెప్పిన రాజమోహన్ అనేటోడు ఏంటంటే, ఎందుకు ఆఫ్రికా వెళ్ళాలి, మన ఇండియాలోనే చాలా ఊర్లలో చాలా ప్రాంతాలలో సేవలేదు తెలుసా అంటే. అప్పుడు నాకు కోపం వచ్చేది, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే, మరి పోయిన పోయిన ఇయర్ అండ్ ఈ ఇయర్ కూడా 3 మంత్స్ కంటిన్యూస్ గా పల్లెటూర్లలో చిన్న బిడ్డల మధ్యలో విపిఎస్ జరిగిస్తున్నప్పుడు అసలు చాలా ఇట్ వాజ్ ఎ వెరీ యునో చాలా మంచి ఆ, ఊర్లో మంచివని కాదు, కానీ దట్ వాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఏమీ తెలియని వాళ్ళకి దేవుని ప్రేమ చెప్పడం, తెలిసి కూడా దూరమై నేను ఎక్కువ యవ్వనస్తులకు, యంగ్ అడల్ట్స్ కి, సీనియర్స్ కి క్లాస్ తీసుకుంటాను. అసలు తెలియని ఊర్లు, కొండ ప్రాంతం, ఎక్కడెక్కడనో తిరిగి భయంకరమైన పరిస్థితుల్లో కూడా, ఈ ఎండల్లో కూడా గాడ్ 3 మంత్స్ ప్రొటెక్ట్ చేశారు. ఆ యొక్క పరిచర్య ఎంత నిస్వార్థమైన, మనుషులు నిస్వార్థంగా సేవ చేయొచ్చు అక్కడ. ఇప్పుడు అట్లా చాలా మంది అట్లా ఊరు నుంచి అటెండ్ అయిన వారే ఉన్నారు. అయితే దేవుడు చెప్పినందుకు ఇస్సాకు అక్కడే ఉన్నాడు. ఉండి ఆయన ఇప్పుడు చెప్పినట్టుగా పురాతనమైన ఆయన తండ్రి చేసిన పనిని ఆయన చేయడానికి ఇష్టపడ్డాడు. చూద్దాం అది. ఏలే అనగా 5వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండము 26 4వ వచనం. ఏలే అనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ నిచ్చి, నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలను నీ సంతానమును విస్తరింపచేసి, ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదింపబడురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొన గైకొనని చెప్పాను. ఈరోజు వెళ్ళి అడగండి మీ గ్రాండ్ పేరెంట్స్ ని, పేరెంట్స్ ని, దే ఆర్ వెరీ ఒబీడియంట్ టు గాడ్, టు ద పాస్టర్, టు ద లీడర్స్. ఈరోజు మనం అట్లా లేం కదా. మనకి ఎవ్వరు ఏం చెప్పొద్దు, అడ్డు చెప్పొద్దు, మనకి అట్లీస్ట్ సజెషన్స్ కూడా ఇస్తే ఇష్టపడం. దే ఆర్ వెరీ ఒబీడియంట్ టు దేర్ పేరెంట్స్, దర్ పాస్టర్. దేవునికి అన్ని కూడా గైకొన్నాడంట. ఒక్కటి చూడు, ఒకసారి ఆలోచిద్దాము. ఆ యొక్క అబ్రహాంకి ఆయన ఉన్న ఆ యొక్క ఊరు అనే ప్రాంతంలో అన్ని సమృద్ధిగా ఉన్నాయి. కానీ దేవుడు చెప్పాడని, అసలు దేవుడు ఎవరో తెలియని అబ్రహాము ఆయన స్వరము ఏది విన్నాడో మనకు తెలియదు. ఆయన మాట విని ఆ యొక్క ఊరు నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. తన ప్రజల్ని, తన తండ్రి అందరినీ విడిచిపెట్టాడు. ఈరోజు మనం చాలా కంఫర్ట్ జోన్ లో మనం ఇక్కడే ఉందాం, అన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటాం కదా. హీ ఒబేడ్, నా మాట గైకొన్నాడు, నా యొక్క ఇష్టడుగా. అందుకే అబ్రహాముని దేవుడు ఏమంటాడంటే, విశ్వాసంలోకి తను చాలా ఫెయిత్ ని చూపించాడు. అందుని బట్టి నిన్ను బ్లెస్ చేస్తాను కాబట్టి నువ్వు ఎక్కడనే ఉండు, ఆ ప్రాంతంలోనే ఉండు అని చెప్పినప్పుడు ఆ ఫెమైన్ లో కూడా దేవుడి మాటకు ఆయన లోబడ్డాడు. దాని తర్వాత నెక్స్ట్ రెఫరెన్స్ చూస్తే, అబిమెలెకు మరి ఆ ప్రాంతానికి భయపడి, మరి ఆ యొక్క వాళ్ళ వైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందని చెప్పేసి నా సిస్టర్ అని చెప్తాడు. చెప్పినప్పుడు భయముతో ఉండి కూడా దేవుని మాట, కానీ భయపడుతూ కూడా అక్కడే ఉన్నాడు. ఫెమైన్ లో లోబడ్డాడు, ఫియర్ లో కూడా దేవునికి లోబడ్డాడు. మూడవదిగా చూస్తే, ఏదైతే పురాతనమైన మార్గము, తన తండ్రి తవ్విన బావులను తిరిగి ఆయన తవ్వినాడు. ఈరోజు ఆ తవ్విన బావుల సాదృశ్యం ఏంటంటే, మీ తాత ముత్తాతలు లేకపోతే మీ తండ్రులు చేసిన పని, మంచి పని ఏదైనా సరే, సేవనే కాదు, టు సర్వ్ పీపుల్, టు సర్వ్ సొసైటీ, ఏదో ఒకటి. ఈరోజు చాలా లగ్జరీస్, ఐ ఫీల్ సో బ్యాడ్. పోలీసులు అయి ఉంటారు, కమిషనర్స్ అయి ఉంటారు, కానీ వాళ్ళ పిల్లలు ఏం కాదు. కంఫర్ట్ గా మనం ఏం చేయాలి అంటే, సారీ టు సే, నా పర్సనల్ ఒపీనియన్ ఇది, ద థింగ్ ఇస్, కంఫర్ట్ గా ఏసీ ముందు, ల్యాప్టాప్ ముందు కూర్చొని పని చేయాలి. దే డోంట్ నో ద వరల్డ్. పీపుల్ ఎట్లా ఏమి తెలియదు. అరే ఇంత సేవ చేశారు, ఇంత ఇంత మనుషులకు మంచి సేవకులుగా ఉన్నారు కదా, మంచి సొసైటీకి ఏదో పని చేస్తారు, మనం ఏం చేస్తా ఉన్నాం. అమ్మో, ఐ డోంట్ వాంట్ టేక్ దట్ రిస్కీ జాబ్స్. గాడ్ వాంట్స్ అస్ టు బి రిస్క్ టేకర్స్. నిజంగా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడతా ఉన్నామా? ఆ యొక్క బావులను తవ్వినప్పుడు ఆయనకు అక్కడ ఫెయిల్యూర్ పరిచయం అయింది. ఎన్ని బావులు తవ్వినా అక్కడ ఉన్న వాళ్ళు వచ్చేసి ఆయనతో గొడవ పెట్టుకుంటారు. వాళ్ళ యొక్క పని వాళ్ళు చెప్తా ఉన్నారు, అయ్యా
అయ్యగారు వీళ్ళు ఒప్పుకోవట్లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఫిలిస్తీన్లు మనకు వ్యతిరేకంగా ఆ యొక్క ఏదైతే ఆయన తవ్వుతా ఉందో దాన్ని పూడుస్తా ఉన్నారు. అలా చేస్తూ చేస్తూ విసిగిపోలేదండి. ఫెయిల్యూర్ లో ఆయన డిసొబీడియంట్ గా లేడు. అయినా కూడా మళ్ళీ ట్రై చేస్తాను, మా ఫాదర్ చేసింది కదా, లెట్ మీ డూ ఇట్ అగైన్ బికాస్ గాడ్ బ్లెస్ మై ఫాదర్, సో హీ విల్ బ్లెస్ మీ ఆల్సో. ఇప్పుడు కూడా నన్ను బ్లెస్ చేస్తాడు అనుకున్నాడు. తిరిగి ఆ ఫెయిల్యూర్ లో తిరిగి ఒక దాన్ని తవ్వితే అక్కడ ఎవ్వరు అడ్డురారు. ఇదే వచనం ఇదే అధ్యాయంలో చూస్తే మరి ఈ యొక్క మరి ఫెమైన్ లో కూడా, కరువులో కూడా ఆయన విత్తనం వేస్తే నూరంతల పంట వచ్చిందంట, 100-fold బ్లెస్సింగ్. హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అంటే దేవుని మాట విన్న, యునో హ్యాస్ ఎ యంగ్ పర్సన్ అని చెప్పలేను కానీ 40 years ఉండొచ్చు ఇసాక్కి, 30 ఉండొచ్చు, 40+ ఉండొచ్చు. బట్ వాట్ హీ డిడ్ ఇస్ he obeyed God. He followed God and he followed the footsteps of his father. అబ్రహాం యొక్క ఏదైతే చేశాడో దాన్ని చేసి అదే పురాతనమైన మార్గం. ఆయనకు మేలు వచ్చింది, అక్కడ మేలు కలిగింది, నెమ్మది కలిగింది. యూనో ఆయన లాస్ట్ కి ఫేమస్ కూడా చేస్తుంది. మనం చూసినట్లయితే ఇంగ్లీష్ లో చూద్దాం. ఆది కాండము 26 జెనసిస్ చాప్టర్ 26 వర్స్ 26 నుంచి చదువుకున్నాం. One day King Abimelech came from Gerar with his advisors Ahuzat and also Pikol, his army commander. Why have you come here? Isaac asked. You obviously hate me since you kicked me off your land. ఆయనకు వచ్చే గొప్ప చూడండి, అక్కడ అవమానం కూడా పొందాడు ఆయన. ఎందుకంటే ఇదేంటి ఇట్లా అభివృద్ధి పొందుతా ఉన్నాడు, ఇక్కడ కరువులో మనం ఏడుస్తా ఉంటే ఈ ఇస్సాకు వీళ్ళ ప్రజలు ఏ పని చేసినా వాళ్ళకు ఆ యొక్క పనికి బ్లెస్సింగే వస్తుంది. వాళ్ళు ఎక్కడా కూడా మరి కరువును చూడట్లేరేంటి, వాళ్ళకి అంత సమృద్ధి ఉంటుందని చెప్పేసి, అమ్మ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఆ అభిమేలకు ఆ రాజు ఆ దేశం నుంచి వారిని వెళ్ళగొడతాడు. అదే రాజు ఒకరోజు చూడడానికి వస్తా ఉన్నాడంట. అప్పుడు అంటాడు, ఏంటి నన్ను వెళ్ళగొట్టారు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడు నా దగ్గరికి? రాజు అలాగే అక్కడ ఆర్మీ కమాండర్, ఆయనకు అడ్వైజర్ అందరూ కూడా వచ్చారంట. వచ్చి ఏం చెప్తానంటే, నీకు నాకు మధ్య కవినం చేసుకుందాం, నిబంధన చేసుకుందాం. ఏం తెలుసా, మన ఇద్దరం ఫ్రెండ్స్ గా ఉందామా? చూసారా, దేవునికి లోబడినప్పుడు మరి శత్రువులుగా ఉన్నవారు, భయం పెట్టించిన వారు కూడా మిత్రులుగా మారారు. ఎవ్వరికి తెలియని ఇస్సాకు అప్పుడు ఆయన దేశమే కాదు ఇతరుల దేశంలో కూడా తెలిసింది. బికమ్ అ ఫేమస్ పర్సన్. అంటే ఆయన దేవుణ్ణి బట్టి ఆయనకు ఘనత వచ్చింది. దేవునికి గొప్ప ఘనత ఇస్సాకు వాళ్ళు వచ్చింది కదా. ఈరోజు మనల్ని బట్టి ఘనత వస్తుందా? ఈరోజు మనల్ని బట్టి మంచి పేరు మన తల్లిదండ్రులకు వస్తుందా? చుట్టూ ఉన్న వారికి వస్తుందా? ఆయన ఎంచుకున్న మార్గము అందరు చూసి నవ్వుండొచ్చు. నీకేమైనా పిచ్చా, నువ్వెందుకు ఈ యొక్క ఫెమైన్ లో ఇక్కడనే ఉంటున్నావు, నువ్వు వెళ్ళవా, నువ్వు ఇక్కడనే ఉంటావా అని అనొచ్చు. కానీ దేవుని మాటకు లోబడ్డాడు. మరలా వెళ్ళేటప్పుడు కూడా దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఏంటంటే నీ తరతరాన్ని చూద్దామా, 26 Genesis 26 verse 24, where the Lord appeared to him on the night of his arrival. I am God of your father Abraham. He said, do not be afraid, for I am with you and will bless you. I will multiply your descendants and they will become a great nation. I will do this because of my promise to Abraham, his servant. నీ తండ్రికి ఇచ్చిన వాగ్దానం బట్టి ఆయన బ్లెస్ చేస్తాను కాబట్టి ఆ బ్లెస్సింగ్ నీకు కూడా ఉంది. ఈరోజు పిల్లలుగా మనకు తల్లిదండ్రులు సంపాదించినంత కావాలనుకుంటాం, కానీ వాట్ వీఆర్ ఎర్నింగ్, యంగ్ పీపుల్ చాలా సార్లు చెప్పాను, పోయినసారి కూడా చెప్పాను, ఏంటంటే మన మాట, మన చూపు, మనం ఏది చేసినా, అన్యాయము చేసినా అది మనకు వస్తుంది. విల్ క్యారీ టు అదర్ జనరేషన్స్. సో బీ కేర్ఫుల్ ఆఫ్ హౌ వీఆర్ లివింగ్. ఏబ్రహాం బట్టి ఐజాక్ ని బ్లెస్ చేస్తున్నాడు, ఆయన ఎప్పుడు మర్చిపోలేదు. అందుకే దేవుడు ఇక్కడ నేను అబ్రహాము దేవుడను అంటాడు, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని అంటా ఉన్నాడు. ఈ రోజు డైసీ దేవుడను లేకపోతే నీ దేవుడని చెప్పుకుంటున్నాడా?
వాకింగ్ ఈరోజు మనకున్న, మనం వెళ్తున్న మార్గంలో ఇరుకులు ఇబ్బందులు వస్తే వద్దు, దీనికంటే పాప మార్గమే, ఆ వైట్ పాత్, ఆ విశాలమైన మార్గంలోనే నేను వెళ్తాను అనుకుంటున్నారా? దాని యొక్క అంతము నరకమే. కానీ ఇరుకైన మార్గం, ఇరుకైన ద్వారము మరి పరలోక రాజ్యం, నిత్యము నివసించు ఒక గొప్ప రాజ్యములో మనం ఉంటాం. దేవునితో పాటు మనం ఉంటాం. ఈరోజు మనకు కనబడే ఈ యొక్క కష్టాలను చూసి, దుఃఖాలను చూసి భయపడి దేవుని మర్చిపోయి విడిచిపెట్టి, ఇట్స్ ఎ ఫ్యాషన్. చూద్దాము, ఈ 2 వచనం చూసుకొని ముగించుకున్నాం. ఇర్మియా 6వ అధ్యాయం. 18, 19th verse. ఇర్మియా 6:19. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు, గనుక తమ ఆలోచనలను ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. ఇంత చెప్పినా, ఈ మార్గము నీ కళ్ళ ఎదుట ఉందని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, దే ఆర్ నాట్ లిసనింగ్ టు ఇర్మియా. ఇర్మియా చిన్నోడు కదా, యవ్వన ప్రవక్త, ఈయన ఏం చెప్తాడు అనుకున్నారు. త్రోసివేశారు, దేవుని త్రోసివేశారు వాళ్ళు, ఆయన ప్రవక్తను కూడా త్రోసివేశారు. వాళ్ళంట ధర్మశాస్త్రాన్ని విసర్జించారంట. ఈ రోజులో కూడా, ఈ రోజు వీఆర్ లివింగ్ ఇన్ డేస్ వేర్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని భయము లేదు. బైబిల్లో ఏమి రాయబడిందో తెలియదు. ఎల్జిబిటి అని మనం చూస్తాం, నేను చెప్పాను ఇది ఆల్రెడీ. సెక్షన్ 366 ఐపీసీలో చూస్తే ఆ సెక్షన్ పెట్టిందే ఎందుకు అంటే, సొదొమ గొమొర యొక్క ఆ యొక్క పరిస్థితులు ఎట్లాగైతే ఉన్నాయో ఆ దినాలలో, దాన్ని రెఫరెన్స్ గా తీసుకొని ఆ యొక్క సెక్షన్ ని ఫామ్ చేశారు. ఈ రోజు దాన్ని క్యాన్సిల్ చేశారు ప్రపంచవ్యాప్తంగా, మన దేశంతో సహా. ఈ భయంకరమైన పరిస్థితిలో మనం జీవిస్తా ఉన్నాం. వివాహం ముందు, వివాహం తర్వాత నువ్వు ఎవరినన్నా మరి శారీరకంగా కలిసినా చూసినా కూడా పాపం అని బైబిల్లో ఉంది కదా. అడల్టరీ, ఫోర్నికేషన్, అబద్ధాలు చెప్పడం, విచ్చలవిడి జీవితం ఈరోజు. ఎక్కడన్నా వాచ్ చేస్తే వివాహం చేసుకుంటాం అంటే లేదు, కలిసి జీవిస్తాం కానీ వివాహం చేసుకోవాలండి. దర్ హ్యావింగ్ కిడ్స్ కానీ మేము పెళ్లి చేసుకోవాలండి. దీస్ ఆర్ ఆల్ సిన్స్ విచ్ గాడ్ హేట్స్. బైబిల్లో చూస్తే రెవల్యూషన్ లో ఏ పాపం చేసిన వారు పరలోక రాజ్యం వెళ్ళంటే, సెక్షువల్ థింగ్, అడల్టరీ, ఇవన్నీ కూడా మరి దాంట్లో భాగమే. గాడ్ హేట్స్ ఇట్ మై యంగ్ పీపుల్. మీరు ఎవరైనా ఎంత వయసు అయినా సరే, దేవునికి అసహ్యము, ఎథికల్ వాల్యూస్ లేవు, తండ్రి చెల్లి ఏది లేదు. ఈరోజు చూస్తున్నాం కదా, ఈ ప్రపంచం ఎందుకు ఇట్లా ఉంది? మనకెందుకు? వీ హ్యాడ్ ఎ గుడ్ లైఫ్, మంచి శాలరీ వస్తుంది, మంచి జీవిస్తున్నాం, అయిపోయింది. మనకెందుకు ప్రపంచం గురించి, దేశం గురించి? కానీ 29వ ఇర్మియా 29వ అధ్యాయం 7వ వచనం చూస్తే, జెర్మియా చాప్టర్ 29 verse 7. నేను మిమ్మును చెరకొని పోయిన పట్టణము యొక్క క్షేమము కోరి దాని కొరకు యెహోవాను ప్రార్థన చేయుడి, దాని క్షేమము మీ క్షేమమునకు కారణము. ఈరోజు మనం ఎక్కడైతే ఉంటున్నామో, ఎక్కడైతే దేవుడు మనం పెట్టాడో, ఆ ఊరు, ఆ ప్రాంతం కోసం మనం ప్రార్థన చేయాలి. దాని క్షేమం వల్ల మన క్షేమం కలుగుతుందంట. ఇప్పుడు మనం చదువుకున్న మన యొక్క కీ వర్డ్స్ ఎంఎస్జి ట్రాన్స్లేషన్ లో చూస్తే అక్కడ ఏముంటుందంటే, ఈ ట్రాన్స్లేషన్ తర్వాత మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడండి నేను కరెక్ట్ చెప్తున్నానో లేదో. జెర్మియా చాప్టర్ 6 verse 16 ని ఎంఎస్జి ట్రాన్స్లేషన్ చదువుతున్నాను. డోంట్ లుక్ ఫర్ షార్ట్ కట్స్ టు గాడ్. ద మార్కెట్ ఇస్ ఫ్లడెడ్ విత్ surefire, easy-going formula for a successful life that can be practiced in your spare time. Don't fall for that stuff, even though crowds of people do. The way to life to God is ferocious and requires total attention. ఎంఎస్జి ట్రాన్స్లేషన్ చూసినట్లయితే అక్కడ ఏమనుందంటే, ఈరోజు మీరు ఏమనుకుంటున్నారు?
దేవుని పురాతనమైన మార్గం అంటే మీరు ఏమనుకుంటున్నారు? షార్ట్ కట్స్ వెతుకుతున్నారా దేవుని వెతకడానికి? ఈరోజు సక్సెస్ టు లైఫ్ చాలా మంది షార్ట్ కట్స్ యూట్యూబ్ లో చూస్తే యూపీఎస్సీని ఎట్లా క్రాక్ చేయాలి, ఐ మీన్ సివిల్ సర్వెంట్ గా ప్రిలిమ్స్ ఎట్లా క్రాక్ చేయాలి అంటే ఒక కోర్స్ చూపిస్తా ఉంటుంది. అది దాని కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. ఎందుకంటే షార్ట్ కట్స్ అందరికి ఇష్టం. ఈ యొక్క లాంగ్ వే, లాంగ్ రన్, చాలా కష్టపడి ఉడకడం చాలా మందికి ఇష్టం లేదు కదా. డోంట్ గో. ఎందుకంటే ఆల్రెడీ ఈ మార్కెట్ ప్లేస్ లో, ప్రపంచంలో, లోకంలో అందరూ కూడా అట్లనే ఉంటున్నారు. కానీ దేవుని కంట మన కంప్లీట్ అటెన్షన్ కావాలంట. నిజంగా దేవుని వెతుకుతే ఆయన వాక్యమందు మనం ఎదగాలి. ఈరోజు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా జీవిస్తున్నట్లయితే నీ పాపం నీ యొక్క జీవితంలో మేలు చూడవు. వాళ్ళు వినకున్నందుకు సడన్ గా మరి కీడొస్తా ఉందంట. ఈ ఒక్క రెఫరెన్స్ చూసుకొని ముగించుకుందాం. 6, ఇర్మియా 6:26. నా జనమా, పాడు చేయవాడు హఠాత్తుగా మీ మీదికి వచ్చుచున్నాడు. గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏక కుమారుని గూర్చి దుఃఖించున్నట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపు. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆఫ్టర్ అన్ని ఇవన్నీ చెప్పాక రిపెంట్. ఒకప్పుడు పాతకాలంలో మరి వీపింగ్ డేస్ ఉండే, మౌనింగ్ డేస్ ఉండే. 70 days మోసెస్ కోసం ఏడ్చారు అంటే. కానీ ఈ యొక్క ఏడుపు, ఈ దుఃఖం ఎందుకంటే పశ్చాత్తాపం, రిపెండెన్స్ కోసం. హఠాత్తుగా ఈరోజు అనేక డిజాస్టర్స్ మనం వింటా ఉన్నాం, చూస్తా ఉన్నాం. ఆ రాకడకి దగ్గరగా ఉన్నాం, నిజమే. మరి రాకడకి దగ్గరగా ఉంటే మనం ఎట్లా తయారవుతున్నాం రాకడకి? దేవుడు అంటా ఉన్నాడు ఏంటంటే, ఇనఫ్ ఇస్ ఇనఫ్, ఇప్పుడు చేసింది చాలు. గాని హఠాత్తుగా నీ మీదికి మరి దుష్టుడు రాకుండగా, అపాయము రాకుండగా, నీ దేశము నీ ప్రాంతం పైకి రాకుండగా, నీ ఊరు నీ యొక్క కుటుంబంలోకి ఏవి రాకముందే నీవు దేవుని దగ్గర తగ్గించుకొని దుఃఖము. సార్ మీ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్ ఏంటంటే నిన్వే పట్టణస్థులు రాజుతో సహా అక్కడున్న యానిమల్స్ కూడా 3 days, సారీ, ఆ యొక్క రోజంతా కూడా కనీసం నీళ్లు కూడా తాగలేదంట. నా మాటలు కావండి. యోనా దాంట్లో రాయబడి ఉంటుంది, 3వ అధ్యాయం. వాళ్ళంతా కూడా ఒక్కసారి అనుకున్నంట, నాశనం వస్తుంది, అయిపోయింది, మీరు నాశనం కాబోతురు అన్నప్పుడు కూడా వాళ్ళు పశ్చాత్తాపడినందుకు, రిపెంటెడ్ హార్ట్స్ తో వాళ్ళు ఉన్నందుకు. బైబిల్లో చాలా సార్లు మనం చూసినట్లయితే ఇర్మియా 4:8లో మన యొక్క హృదయాలను చింపుకొని వీప్ అండ్ బ్రోక్ యువర్ హార్ట్స్ అని ఉంటుంది. బ్రోకెన్ విత్ బ్రోకెన్ హార్ట్స్. మన యొక్క వస్త్రాలను కాదు, మన యొక్క హృదయాలను చింపుకోవాలంటే. నిజంగా మనకు గర్వమే ఉందో, లేకపోతే వినట్లేమో దేవుడి మాట, నిజంగా ప్రార్థన వాక్యములో నిలకడలేదేమో, అప్పుడు ఎప్పుడు చదివారేమో బైబిల్. బీ వెరీ కేర్ఫుల్ యంగ్ పీపుల్. దీస్ ఆర్ ద ఎండ్ టైమ్స్. గాడ్ ఇస్ టాకింగ్, గాడ్ ఇస్ వార్నింగ్. వాక్ ఇన్ ద వే విచ్ గాడ్ ఇస్ షోయింగ్. ఈవెన్ ఇట్ ఇస్ టఫ్, ఈవెన్ ఇట్ ఇస్ డిఫికల్ట్. ఇస్సాకు కూడా, ఐజక్ హాస్ వాక్డ్ ఇన్ ఫెమైన్, విత్ ఫియర్, విత్ ఫెయిల్యూర్. కానీ ఆ యొక్క దాంట్లో నడిచినప్పుడు హీ ఫాలోడ్ గాడ్ అండ్ హిస్ ఫాదర్. తర్వాత ఆయన ఫేమస్ గా మారాడు. అందరికీ ఆహా ఇస్సాకు దేవుడా అని తెలుసుకున్నారు. ఈరోజు నిన్ను నన్ను చూసాక తెలుసుకుంటా ఉన్నారా? యునో, దిస్ ఇస్ ద ఎండ్ టైమ్ రివైవల్. ఈరోజు ఐ వాజ్ లాస్ట్ మార్నింగ్ ప్రేయర్స్ లో, ఆ ఏషియన్, ఐ ఫర్గట్ ద నేమ్, ఒక గొప్ప కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్ లో ఆ ఆ కాన్ఫరెన్స్ ఇండోనేషియాలో జరిగింది. ఇండోనేషియా ఇస్ ద కంట్రీ వేర్ ఎక్కువ పాపులేషన్, ముస్లిమ్స్ పాపులేషన్. అది ఆ బాలి, ఆ ప్రాంతం అంతా చూస్తే భయంకరమైన విగ్రహ ఐడల్టరీ. అక్కడ కాన్ఫరెన్స్ 3 days కండక్ట్ చేస్తే ఎన్ని వేల కాదు లక్షల మంది వరల్డ్ వైడ్ గా అటెండ్ అయ్యారు. దే ఆర్ ప్రేయింగ్ ఫర్ ద రివైవల్ ఫర్ ద ఏషియన్ కంట్రీస్.
అండ్ ఊకే షార్ట్స్ లో వస్తా ఉంది, ఇథియోపియాలో చాలా మంది, కొన్ని లక్షల మంది యవ్వనస్తులు కదా, యూనో వర్షిప్ బ్యాండ్ కోసం ఈ రోజు ఎక్కడెక్కడనో రివైవల్ అయితా ఉంది. కానీ మన దేశం, మరి మన ప్రాంతం, మనం ఎక్కడున్నాం? మన సొంత పనులు చేసుకుంటున్నాం కానీ దేవుని పని చేయడానికి ఇష్టపడతా ఉన్నామా? ఇంకా ఈ యొక్క పరిశుద్ధత లేని గర్వముతో దేవునికి దూరంగా జీవిస్తూ, మన జీవితాల ద్వారా మనకేం కనుక రావట్లేదు, దేవునికి రావట్లేదు, తల్లిదండ్రులకు కూడా రావట్లేదు, ఇట్లాంటి లైఫ్ లీడ్ చేస్తా ఉన్నారా? నేను చెప్తా ఉన్నాను, వెన్ యూ యాక్ట్ అకార్డింగ్ టు హిస్ వర్డ్స్, ఆయన చిత్తంలో జీవిస్తే నిన్ను ఉన్నతంగా ఆయన వాడుకుంటాడు, ఉన్నతంగా చేస్తాడు. హిస్ వేస్ ఆర్ ఆల్వేస్ హయ్యర్, గ్రేట్. ప్రతిసారి ఫెయిల్ అయినప్పుడు అడిగితే ప్రభా ఏంటి నాకు చూపినతో మాట్లాడు అన్నప్పుడు ఎప్పుడు యెషయా 55:8-9 వచ్చేది. మై వేస్ ఆర్ గ్రేట్ అంటున్నావు, అదేంటి ప్రభా నీ థాట్స్ అడిగితే నాకు అర్థం కావట్లేదు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కంటే ఇక్కడ గ్రేట్ పోస్ట్ ఏముంటుంది నాకు తెలియదు ప్రభా అని చెప్పేసి చాలా ఏడ్చేదాన్ని. నాకు అప్పుడు తెలియదు ఇదంతా కూడా. నా మైండ్ చాలా దాంతో తెగాల్చేదాన్ని. ఇంతకంటే గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ జాబ్ ఏముంటది? యంగ్ పీపుల్, గాడ్ ఇస్ సేయింగ్ walk in this way, even it is tough, even it is very difficult that you are saying అందరూ బాగున్నారు ప్రభా నా లైఫ్ ఎట్లా ఉంది అంటే థ్యాంక్ గాడ్. ఎందుకు తెలుసా? దేవుడు అక్కడ కూడా నిన్ను నడిపిస్తా ఉన్నాడు. 46 యెషయా 4 ఉంటది, ముదిమి వచ్చే వరకు ఎత్తి పట్టుకొని వాడని నేనే. ఐఎమ్ క్యారింగ్ యూ ఫ్రమ్ యువర్ చైల్డ్. నువ్వు చిన్న ఉన్నప్పటి నుంచి నేను క్యారీ చేస్తా ఉన్నాను. ఈ యొక్క ఇరుకైన మార్గంలో, ముళ్ళ మార్గములో దేవుడు ఎత్తుకొని మనం నడిపిస్తాడంట. ఆ యొక్క వైడ్ వేలో గాడ్ ఉండడు. గాడ్ ఈస్ ఆస్కింగ్ యూ టు, విల్ యూ టేక్ రిస్క్ ఫర్ మీ? నువ్వు నా కోసం జీవిస్తావా? నేను చెప్పిన మాట వింటావా? ఇప్పటిదాకా ఇంకా పాపంలో ఉన్నామేమో. యాస్ గాడ్, గాడ్ ఐ వాంట్ టు ఫాలో యూ, ఐఎమ్ సరెండరింగ్ మై లైఫ్ టు యూ. గాడ్, మీరు ఏ వయసు అయినా సరే తిరిగి నేను రీసబ్మిట్ చేసుకుంటున్నాను, రికన్సిల్ చేసుకుంటా ఉన్నాను ప్రభా. యూ బీ మై గాడ్, ఐల్ బీ యువర్ డాటర్, ఐల్ బీ యువర్ సన్. Isaac had everything, but still he obeyed. ఏమి లేనప్పుడు obey చేస్తాడు, అన్ని ఉన్నప్పుడు కూడా లోబడ్డాడు. ఈ రోజు అన్ని ఉన్నాక దేవునికి వ్యతిరేకంగా అయిపోతున్నావా? స్నేహితులతో, ఫ్రెండ్స్ తో వారన్నట్టుగా తలుపుతున్నావా? మనం దేవుని చిత్తంలో, దేవుని మాట వింటే ఈ లోకానికి అసహ్యంగానే ఉంటాం, నచ్చము. దే హేట్ us, they reject us, they mock us, but still we had God. యంగ్ పీపుల్, ఎవరో చూస్తున్నారని, అందరూ వెళ్తున్నారని అదే మార్గంలో వెళ్ళకండి. దేవుడు వ్యత్యాసమైన మార్గం నీకు చూపిస్తే నడవడానికి ఇష్టపడు. దెన్ గాడ్ విల్ వాక్ అలాంగ్ విత్ యూ, హీ విల్ క్యారీ యూ ఆల్ త్రూ ద వే. ఇన్ని ఇయర్స్ జీవించాం కదా, అదంతా కూడా దేవుని కృప కదా. ఇంకా రానున్న కాలంలో కూడా యాజ్ గాడ్ ఐఎమ్ రిపెంటింగ్ నౌ, ఐఎమ్ గివింగ్ మై లైఫ్ కంప్లీట్లీ టు యూ. మీరే ఏం చేస్తారో చేయండి. మీ మార్గములు, ఇప్పటిదాకా నా పాప లైఫ్ లో ఉన్నాను, నేను చెప్పింది నేను చేస్తాను, ఇప్పుడు నువ్వు చెప్పింది నేను చేస్తాను. ఆ నినివే పట్టణస్థులు ఆ గోనె కట్టుకొని మోకాళ్ళలో ఉండి ప్రార్థించి పాపాలు ఒప్పుకుంటూ ఏడుస్తూనే ఉన్నారు. ఎన్ని లక్షలుంటే అంతమంది ఏడ్చారంట. దేవుడు వెంటనే వాళ్ళని కనికరించి ఆ దేశము, ఆ యొక్క దేశము, ఆ ప్రాంతము, ఆ ఊరు, ఆ రాజ్యము నాశనం కాలేదంట, ఆ ప్రజలు నాశనం కాలేదంట. ఈరోజు మన దేశము, మనము నాశనము కాకుండా ఉండాలంటే ఈ ఇరుకైన మార్గములో దేవుని కలిగి మనము నడవాలి. పరిశుద్ధులుగా తగ్గించుకొని మన యొక్క ప్రవర్తన అంతట్లో చెప్పాలనుకోవట్లేదు, మనకు తెలుసు కదా. ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో నిత్యం మనం ఎదుగుతూనే ఉండాలి. మీ సంఘాలకు వెళ్లకుండా, సంఘారాధనకు వెళ్లకుండా, సంఘ కాపర్లకు దూరమై ఉండకండి. నాకెందుకు, నా లైఫ్ అనుకోకండి. ఎందుకంటే చాలా ప్రయాసతోని ఈ యొక్క కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినప్పుడు ముందంతా చాలా మంది వచ్చేవారు లాక్డౌన్ లో. ఇప్పుడు ఎవ్వరు రాకపోతే మరి డైరెక్టర్ గా రాజమామ అందరికీ సెండ్ చేస్తా ఉన్నాడు, ప్రార్థిస్తున్నారు, ఉపవాసం ఉంటా ఉన్నాడు. ఎవరు నష్టపోతారు?
మనమే నష్టపోతాం. అఫ్ కోర్స్ మీకు పని లేదని నేను చెప్పట్లేదు, మీకు చాలా ఉండొచ్చు. కానీ 1 అవర్ ఆఫ్ టైం ఒక డేలో మనం ఇవ్వలేము. వీక్ అంతట్లో సాటర్డే పోయిన వారము మరి పాస్ట్ అంకుల్ వాక్యం చెప్పాక ఐ టుక్ ఎస్ ఎ ఛాలెంజ్ ఏంటంటే, అది ఆఫ్ చేయంగానే నాకు ఒక వీడియో వస్తా ఉంది, పాప అవుతా ఉంది, నాకు చూడబుద్ధి అవుతుంది దాన్ని. కానీ అనుకున్నాను ఇప్పుడే వాక్యం విన్నాను కదా, మొత్తము దేవునికి ఇవ్వాలి, సగం సగం జీవించొద్దు అని చెప్పాడు కదా అని చెప్పేసి ఆ ఒక్క వాక్యము, చాలా షార్ట్ మెసేజ్ అది, 20 మినిట్స్ కూడా చెప్పలేదు పాస్టర్ గారు. ఆ వాక్యం నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నేను దాని తర్వాత ఐ డోంట్ ఓపెన్ ఇట్. ఇప్పటిదాకా నేను చూడలేదు, నాకు చూడాలి అసహ్యం వచ్చేసింది. ఐ షుడ్ లీవ్, నన్ను నేను రికన్సిల్ చేసుకుంటున్నాను. మరి మనం, సో ఎంకరేజ్ యువర్ యంగ్ పీపుల్. మీరు కూడా నమ్మకంగా దేవుని వారుగా ఉండండి. వారెవ్వరు రాకపోతే దేవుడు ఈరోజు కొత్త కొత్త వాళ్ళని తీసుకొని వస్తాను. ప్రార్థించుకున్నాం, అడుగుదామండి. అందరు కూడా ఎవరు మౌనంగా ఉండొద్దు. గూ ఈ యొక్క కాన్ఫరెన్స్ లో ఉన్న వారు మీ నోరు తెలిసి అడగండి. దేవుడు ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడారు. మన యొక్క జీవితాలను మార్చుకుని, ఇదిగో ఇరుకుల బాధల్లో కష్టాల్లో సనగొద్దు, గునగొద్దు, నశించిపోతాం. అయ్యా నీవు మాతో నడుస్తా ఉన్నావు కాబట్టి నీకు వందనాలు. నువ్వు మాతో ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా. మా జీవితాన్ని తిరిగి మీకు సమర్పించుకుంటున్నాం. తిరిగి నీతో మేము నడవాలని ఆశపడుతున్నాం. మా ముందున్న వారు నడిచిన మార్గములో, శ్రేష్టమైన పరిశుద్ధమైన మార్గంలో మేము కూడా నడవాలని ఆశపడతా ఉన్నాం. నీతో పాటు నడవాలని ఆశపడుతున్నాం. మాతో మీరు ఉండండి ప్రభా. ఈ యొక్క ఇరుకైన మార్గంలో, ఇరుకైన ద్వారం ఏదైతే పరలోకానికి చేరుస్తుందో, సత్యమైన మార్గంలో ఉన్నామో దాంట్లో కృప చూపించండి ప్రభా. మాతో మీరు ఉండండి. మా కుటుంబాలలో, మా ఊర్లలో, మా యొక్క ప్రాంతాలలో మీరు ఉండండి. నాశనము రాకున్నట్లుగా మేము ఒక వాచ్మెన్ లాగా ప్రార్థించే కృపను మాకు దయచేయండి. మనం మన పాపాలు ఒప్పుకున్నట్లయితే, విడిచిపెట్టి మనం తగ్గించుకుంటే మన దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. మన ప్రాంతాలు, మన యొక్క ప్రజల్ని కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. అది ఎటువంటి రోగమైన, పాపం అనే రోగమై ఉండొచ్చు, అవిధేయత అనే రోగమై ఉండొచ్చు, సరి చేస్తాడు దేవుడు. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా, నే వెంట వెళ్ళెదా నరాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. సుదూరము ఈ పయనము, ముందు ఇరుకు మార్గము, యేసు నాకు తోడుగా నాతోనే నడుచుచుండగా, నే వెంట వెళ్ళెదా నరాజు వెంబడి, సుమధుర భాగ్యము యేసుతో పయనము. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీకు వేలాది వందనాలు ప్రభా. ఇరుకైన మార్గంలో నడు కృప చూపించమని ప్రార్థిస్తున్నా. ఇస్సాకు వలె తండ్రి, ఫెమైన్ లో నాయన, మా యొక్క భయాలలో నాయన, మా యొక్క ఫెయిల్యూర్స్ లో కూడా నిన్ను వెంబడించేవారుగా, ఇదిగో పురాతనమైన శ్రేష్టమైన తండ్రి మార్గాలను కృప చూపించండి అయ్యా. విశ్వాసము, ప్రార్థన, భక్తి జీవితము అనే బావులను తిరిగి తోవడానికి మాకు సహాయము దయచేయండి నాయన. ఆ యొక్క వెల్స్ ని నీ యొక్క ఆత్మతో నింపండి నాయన. ఇదిగో ప్రభ, ప్రతి యవ్వనుని, ప్రతి బిడ్డని, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు తాకండి, ముట్టండి ప్రభ. వారికి ఉన్న ప్రతి దాని నుంచి విడిపించండి అయ్యా. నీ వాక్కును పంపి వారిని స్వస్థపరుస్తాను, నువ్వు బాగు చేస్తాను, వారు పడ్డ గుండె నుంచి లేవనెత్తుతాను కదా ప్రభ. వారు ఏ గుంటల్లో ఉన్నారో వాటి నుంచి లేవనెత్తండి ఈ రాత్రి. ఇప్పుడే ప్రతి గృహాన్ని, ప్రతి వ్యక్తిని మీరు దర్శిస్తున్నందుకు నీకు వందనాలు అయ్యా. ఇదిగో పరిశుద్ధమైన మార్గము నైనా తగ్గించుకొని హ్యూమిలిటీతో తండ్రి ఉండే భాగ్యము మా యవ్వనులకు మాకు దయచేయండి నాయన. ఇదిగో ప్రభా, నీకు గంత
నెమ్మది తెచ్చేవారుగా నాయన ఇదిగో ప్రభా ఉండలాగా మాకు సహాయము దయచేయండి. నీ కృపను మాకు దయచేయండి అయ్యా. మా క్షమాపణ కోరుతున్నాం. ఇదిగో తండ్రి, నీ యొక్క ధర్మశాస్త్రానికి దూరముగా వ్యతిరేకంగా మేము ఉన్నట్లయితే దయతో క్షమించండి. నీ ఆత్మతో నింపండి. రక్షణ అనుగ్రహించండి. నన్ను రక్షణ కలిగి కూడా నీకు దూరంగా ఉన్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. సమయంలో నాయన వారిని దర్శించండి. మా 5 fields లో ఉన్న తండ్రి యొక్క చర్చెస్ ని, పాస్టర్స్ ని, యవ్వనుల్ని, స్త్రీలను మీరు దర్శించండి ప్రభా. ఈ యొక్క డివిడీ చేసిన ప్రతి పరిచయను మీరు బ్లెస్ చేయండి. జేజమ్మకు మంచి ఆరోగ్యం, ఆయుష్ దయచేయండి. ఐజక్ అంకుల్ ని, స్టీవెన్ అంకుల్ ని బ్లెస్ చేస్తున్నాం తండ్రి. రాజమ కుటుంబాన్ని, మినిస్ట్రీని బ్లెస్ చేస్తున్నాం. నీకు వందనాలు అయ్యా. మీరే తండ్రి మా మధ్య ఉండి నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తుని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డేజీ. ఈ యొక్క సాయంకాల సమయంలో యవనస్తుల యొక్క పరిచర్యలో చక్కటి వాక్యాన్ని, నేరో పాత్ గురించి చక్కగా నీ యొక్క అనుభవం నుంచి, నీ సాక్ష్యంలో నుంచి పంచుకున్న విధానాన్ని బట్టి ఆ దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. అవును, చాలా మంది యవన బిడ్డలు మదర్స్ ఆర్ట్ ద్వారా దేవుని నడిపించబడ్డారు, సేవలో కూడా వెళ్తూ ఉన్నారు. ఈరోజు అనుకోకుండా వంశీ, మధు కూడా నా దగ్గరికి వచ్చారు. మేము కలిసి ప్రార్థించాం. అబ్రహాం పోస్మస్ పాస్టర్ గారిని కూడా మేము బాగా జ్ఞాపకం చేసుకున్నాము. ఎందుకంటే అందరూ మనకు ఇచ్చిన పరిచర్యను బట్టి ఆయా ప్రాంతాల్లో ఆయా రీతిగా దేవుడు వాడుకుంటున్న విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనందరితో మాట్లాడాలని నేను నమ్ముతున్నాను. ఎవరైనా విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మీతో మాట్లాడి ఉంటే మీరేమైనా రిఫ్లెక్షన్స్ కానీ మీరేమైనా పంచుకోవాలనుకుంటే కూడా 1-2 నిమిషాలు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడాల్సిందిగా దేవుని నామములో మిమ్మల్ని తెలియజేస్తున్నాను. ఎవరైనా పర్వాలేదు, యు కెన్ టాక్. ఏం ఆలోచించిన అవసరం లేదు. దేవుడు మనందరితో మాట్లాడాడు సాయంకాల సమయంలో. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా పర్వాలేదు, ప్లీజ్ అన్మ్యూట్ అండ్ టాక్. నా వాయిస్ వినబడుతుంది అనుకుంటా మీకు. విజయ అందరికి ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం డేజీ ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. అంటే ముఖ్యంగా విశ్వాసం గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే డేజీలో ఆ ఫైర్ చాలా మామూలుగా చాలా మంది చెప్తుంటారు, కానీ దేవుని లో ఉన్న వాళ్ళు అది వేరే, అది కనిపిస్తుంది. నాకు డేజీని చూసినప్పుడు ఆ ఫైర్ కనిపించింది. చాలా చాలా నేను ఇంకా ఎక్కువగా బలపడిన ఈ వాక్యం ద్వారా. చాలా దేవుడు మాట్లాడాడు. చాలా మంది యవనస్తులు కూడా దేవునిలో ఉండాలి, బలమైన సాధనాలుగా వాడబడాలి, దేవుని కొరకు సాక్షులుగా నిలబడాలి అని. ఏదో నామకార్థ క్రైస్తవ జీవితం కాకుండా దేవునితో సంబంధం, సరి అయిన సహవాసం ఉండాలి. నాకు చాలా డేజీ విషయంలో చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంకా దేవుడు ఇంకా బిడ్డను ఇంకా దేవుళ్ళో ఇంకా ఎక్కువగా వాడుకోవాలని, ఫలింప చేయాలని నేను కోరుకుంటున్నా, ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. సెల్వరాజ్, డేజీ ఆవేశము, ఆశ, ఆవేదన ఎంతో కనబడుతుంది ఆమె ముఖంలో. దేవుడు ఆమెకిచ్చిన భారం చాలా అద్భుతమైనది. నేను అనుకున్నా వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ తాతయ్య, ఇటు అమ్మమ్మ, తాతయ్య వీళ్ళు కూడా మరి ఎంతో దైవభక్తి కలిగిన కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు. అది ఎటుపోదు కదా, నీతిమంతుల బిడ్డలు స్థిరపరచబడతారు కదా, కీర్తనలో ఉన్నది. కానీ ఎంత
ఆ పర్ఫెక్ట్ గా చెప్తుంది, ఇట్లుండాలి, ఇట్లుంటే మంచిది యవన బిడ్డలము అని. చిన్న వయసులోనే దేవుడు ఆత్మ చేత బిడ్డను నడిపించిన విధానం కొరకు చాలా సంతోషపడుతున్నా. మా బిడ్డలు ఇంత చక్కగా వాక్యం చెప్పడం ఎంతో అద్భుతం. మరి దేవుడు బిడ్డను వాడుకోవాలి, ఆయన పనిలో మంచి పనిముట్టుగా వాడుకోవాలని, తన యవన కాలంలో తనకు అవసరం ఉన్న ప్రతి అవసరత తీర్చాలని మరి అమ్మమ్మగా నేను దీవిస్తూ, బిడ్డ చెప్పిన వాక్యం 30 60 100 పాలించాలని ఆశపడుతూ 2 మాటలు చెప్తాకు అవకాశం ఇచ్చిన సెల్వరాజుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా లేకపోతే ముగించుకుందాం? ఇంకెవరైనా ఉంటే మధు రాజన్. మధు మధు ఓకే. హలో డైజీ అక్క, థ్యాంక్ యూ అక్క, చాలా మంచి వర్తమానం అందించినారు. నిజంగా ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు మీ వాయిస్ లో ఆ ఇంటెన్షన్ మాకు కనబడుతుంది. నిజంగా మీకు ఆ భారము సేవ పట్ల ఈ జనరేషన్ లో నిజంగా ఈ జనరేషన్ లో మీకు ఆ భారం ఉండటం నిజంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది. మీ వాక్యం అంతా మీరు చెప్పిన వాక్యం అంతా కూడా ఇంటెన్సిటీ నిజంగా నాకైతే, నేను వంశీతో కూడా అదే అంటున్నా, అక్క ఎంత భారంతో చెప్తున్నది వాక్యం, అక్క మాటల్లోనే అర్థమవుతున్నది, ఆ వాయిస్ లోనే మనకు అర్థమైపోతున్నది నిజంగా సేవ పట్ల అక్కకి ఎంత భారం ఉంది అనేది అర్థమైనది. అదే రీతిగా ది నారో పాత్ అనేది ఈ రోజుల్లో అందరూ ఈ యొక్క మార్గమును విడిచిపెట్టి, లేదంటే అన్ని చాలా అపోస్తులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 చెప్పినట్లు, మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే చూసుకుంటున్నాడు. ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు, చదువు అనో లేదంటే ఉద్యోగాలను వ్యాపారాలను చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా ఆలస్యమైనా సరే వాటి కోసం ఎంతో భారంతో ముందుకెళ్తున్నారు. కానీ సేవ అంటే లేదంటే సేవకులు అంటే దేవుని పరిచర్య అంటే చాలా మందికి భారం ఉండట్లే. దాన్ని ఏదో లైట్ తీసుకుంటున్నారు, దాన్ని ఏదో పక్కన పెట్టినట్టు, లేదంటే అన్ని అయిపోయిన తర్వాత ఏదో ఆప్షనల్ గా దానికి ఏదో ప్రయారిటీ ఇస్తున్నట్లు మనకున్నది. కానీ సేవ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అబ్రహాం అయితే ఎక్కడికి వెళ్తున్నాడు కూడా తెలియదు, దేవుడు వెళ్ళమనగానే అన్ని విడిచిపెట్టి దేవుని కోసం వెళ్ళిండు. ఆ రీతిగా అబ్రహాం వంటి అటువంటి విశ్వాసం మనకు కావాలి, ముందుకెళ్ళాలి. ఏ పరిస్థితులు ఎట్లున్నా మనం ముందుకెళ్ళాలి. అది అంటే దేవుని పట్ల అటువంటి అచంచలమైన విశ్వాసం కలిగి మనం ముందుకెళ్లే వారిగా ఉండాలని ఈరోజు నాకు అర్థమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క. చాలా నేనైతే చాలా బలపడినా మీ వాక్యం ద్వారా, మీరు మాట్లాడిన ప్రతి మాట ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. దేవుడు ఇంకా మిమ్మల్ని వాడుకోవాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని నేను కూడా ఆశిస్తున్నా. మీ సాక్ష్యం కూడా చాలా బాగుంది, దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని నడిపిస్తున్నాడు అనేది. అందుని బట్టి కూడా నేను దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ రాజన్న. థ్యాంక్ యూ మధు. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. పోసమ సబ్రాం పాస్ గారు ఉన్నారా? ఓకే, వారు లేరు. ఉన్నారా? ఓకే, పోసమ పాస్ గారి ప్రార్థన ఆశతో మనం ముగించుకుందాం. ప్రార్థన ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, మీ నామమునకు వేలకొలదిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, మీకు స్తోత్రం నాయన. గొప్ప దేవ తండ్రి, నేను ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు మీకు స్తోత్రం నాయన. ప్రభా, మదర్స్ హార్ట్ ప్రోగ్రామ్ ద్వారా ప్రభా అనేక సంవత్సరాలుగా యవన బిడ్డలు ఆశీర్వదింపబడుతున్నారు, అందును బట్టి మీకు స్తోత్రం నాయన. అదే రీతిగా ఈ జూమ్ ద్వారా కూడా ప్రతి శనివారం నాయన మేము నీ వాక్యాన్ని వినేటువంటి ఆధిక్యతను మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రం నాయన. ప్రభా తండ్రి, మా పితరులు చేసినటువంటి పనులు ప్రభా తండ్రి, వారు ఎంతో భయంతో భక్తితో తన నాయన నీకు సమీపంగా ఉండి వారు లోబడి ఉన్నారు నాయన. ఆ రీతిగా మేము కూడా లోబడి ఉండటకు, నీకు సమీపంగా ఉండటకు సహాయం దయచేయండి. మేమందరం ఇరుకైనటువంటి మార్గము ఎన్నిక చేసుకున్నటకు సహాయం చేయండి నాయన. ప్రభా నాయన గిరారు కాపర్లు అక్కడ నాయన ప్రభా తన పూడ్చి వేసినప్పుడు, బాయిలు పూడ్చి వేసినప్పుడు తిరిగి నాయన త్రవ్వింపబడ్డాయి, అందును బట్టి మీకు స్తోత్రం నాయన. ప్రభా తండ్రి, ఎక్కడైతే ప్రభా తండ్రి నాయన ఇరుకైనటువంటి పరిస్థితి, క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఎట్లయితే బాధతో కూడినటువంటి పరిస్థితులను ప్రభా తండ్రి మేము మళ్ళీ సరిచేయటానికి సహాయం దయచేయండి, మీకు స్తోత్రం నాయన. ఇరుకైన ప్రభా తండ్రి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మేము కృంగిపోకుండా
నాయన ప్రభా తండ్రి దిగులు పడకుండా నాయన జడియకుండా నీ చిత్తం కొరకు మేము కనిపెట్టకు సహాయం చేయండి. యవనస్తురాలని తండ్రి ఈ దినమున ప్రభా నీవు నిలబెట్టుకొని ప్రభా చక్కని వాక్యమును అందించుటకు కృప చూపించినందుకు మీకు స్తోత్రం నాయన. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నవని మేము ఎరుగుతున్నాం నాయన. ప్రతిది కూడా నాయన మా మేలు కొరకే అని మేము గ్రహించటకు సహాయం దయచేయండి ప్రభా తండ్రి. నాయన ప్రభా స్వచిత్తం కాకుండా నీ చిత్తం కొరకు కనిపెట్టుటకు మీ కృపను చూపించమని వేడుకొంచున్నాను తండ్రి మా అందరికి నాయన. అదే రీతిగా నైనా డైజీని నైనా నీ సేవలో మీరు వాడుకుంటున్నందుకు మీకు స్తోత్రంలో వందనాలు తండ్రి. ఆమె సంపూర్ణ సేవకు నేను సమర్పించుకున్నటకు కూడా మీరు అవకాశం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రం నాయన. కృపగల తండ్రి మీ చిత్తాన్ని జరిగించండి. గొప్ప సేవకురాలుగా వాడుకునండి. మీకు స్తోత్రం నాయన. ఆ బిడ్డ నిరాశలో ఉన్నప్పుడు నాయన కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ వాక్యం ద్వారా బలపరిచినందుకు మీకు స్తోత్రం నాయన. నీవు నీ వాక్యం ద్వారా మాట్లాడేటువంటి దేవుడు అయినందుకు మీకు స్తోత్రం నాయన. ఈ రీతిగా అనేక మంది యవన బిడ్డలు నాయన ప్రభా కృంగిపోయినటువంటి స్థితిలో ఉంటున్నారు నాయన ప్రభా తండ్రి. కృంగిపోకుండా నాయన మీ వైపు చూచుటకు నీ కొరకు కనిపెట్టకు సహాయం దయచేయండి. హోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదరని నీ వాక్యం సెలవిస్తుంది కనుక క్లిష్ట సమయాల్లో నీ వైపు చూచుటకు సహాయం దయచేయండి నాయన. మీకే స్తోత్రం నాయన ప్రభా తండ్రి. యవన బిడ్డలు అనేకులు పాల్పొందుటకు సహాయం దయచేయండి. మీకు స్తోత్రం నాయన. రాజన్నను నాయన ప్రభా పుష్పక్కను అదే రీతిగా నాయన ప్రభా తండ్రి నాయన పెద్దలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. సూజన్ నాయనమ్మను మీరు దీవించండి నాయన. అదే రీతిగా నాయన అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి వారిని మీరు కాపాడి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మీరు చేయమని వేడుకొంచున్నాను. ఈ యొక్క చక్కటి సమయాన్ని ప్రభావ మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైడును గాక. ఆమేన్. ఆమేన్.